దీంట్లో ఈ ఐటీ కంపెనీస్ కడితే ఏమైందంటే ఫ్యూచర్లో ఇక్కడ యూనివర్సిటీకి పెద్ద నేమ్ ఉంది, ప్రపంచంలో కావచ్చు దేశంలో కావచ్చు, దీని ర్యాంకింగ్ చాలా అత్యున్నత స్థాయిలో ఉంది. అంటే ఇక్కడ చదువుకున్న విద్యార్థులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా చాలా కలెక్టర్లు, ఉన్నత విద్యావంతులు, ప్రొఫెసర్లు వాళ్ళ శాఖలోనే ఉన్నారు. ఇద్దరు మంత్రులు, కేబినెట్ మంత్రులు, శ్రీధరబాబు కావచ్చు, ఆర్థిక శాఖ మంత్రి కావచ్చు, బట్టి విక్రమార్క, వీళ్ళందరూ ఇద్దరు చదువుకున్న విద్యార్థులే. అంటే వాళ్ళిద్దరికి తయారు చేసి పంపించినటువంటి యూనివర్సిటీని వీళ్ళ తల్లి పాదాలు తల్లి రొమ్ముని గుద్దినట్టు ఇక్కడ చదువుకున్న వాళ్ళే స్పందించలేదంటే చాలా అవమానకరం, చాలా ఘోర పరిస్థితి. గతంలో చూసుకున్నట్టయితే మా యూనివర్సిటీ లోపల ఎంట్రీ కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కావచ్చు, మీడియా వ్యవస్థకు లోపల ఎంట్రీ ఉండదు బయట వ్యక్తులకి. అలాంటి సమయంలో మీరు ఇప్పుడు చూసినట్టయితే ఇంత జరుగుతుంది ఇక్కడ దారుణం. లోపల పోలీసు వ్యవస్థ చాలా స్వచ్ఛందంగా వస్తున్న బయటకు పోతున్నారు, కానీ మీడియా వ్యవస్థ పంపించలేదు. అంటే నిరంకుశ పాలన జరుగుతుంది లోపల రాష్ట్రంలో. కేంద్ర ప్రభుత్వం తెలుసుకుంటే దీన్ని ఎంబడి ఆపేయచ్చు, కానీ వీళ్ళు మంత్రాలు చేసుకొని నామకే వాసు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇద్దరు ఒక కుమ్మక్కయ్యి బయట ప్రజలు పిచ్చోళ్ళు చేస్తూ, విద్యార్థులను నాశనం చేస్తూ, విద్యా వ్యవస్థను మొత్తం ఖరాబు చేస్తూ, యూనివర్సిటీ ఉన్నటువంటి మొత్తం వాతావరణం మొత్తం కొలం చేస్తూ, మొన్న మీరు చూసిన రీసెంట్ గా విద్యార్థి అమ్మాయిల్ని బట్ట చిరుగుతున్నప్పుడు కూడా గుడ్డ బట్ట పోయి వేళను కుక్కుతున్నారు. అంటే కనీసం మానవత్వం లేదు కొంచెం కూడా. అసలు ఏమనుకున్నాం కదా, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? ఇందిరమ్మ పాలన వస్తే ప్రజల పాలన అంటే ఇందిరమ్మ పాలన, మీకోసం పాలన అంటే ప్రతి భవన్ని కూలగొట్టింది, కొత్త మీరు పెట్టారు కదా పేరు, ఆ పేరు అంటే ఇదేనా? దానికి అర్థం కావట్లే. ఒకటి రేవంత్ రెడ్డి గారు, మీకు దయాదాక్షాలు కొంచెమైనా ఉంటే, మీరు చదువుకున్న విద్యార్థి అయితే కనీసం మీకు కొంచెమైనా జ్ఞానం ఉంటే మా యూనివర్సిటీకి మీరు వచ్చిన చూశారు. ఇప్పుడు చూడండి, క్యాంపస్లో ఉన్నటువంటి వాతావరణం చాలా స్వచ్ఛంగా ఉంటుంది.